హలో! వెల్కమ్ బ్యాక్ టు రచితాస్ వరల్డ్. మనం ఎంతో సింపుల్, టేస్టీ అయిన పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగానైతే ఒక మంచిగా దూరగా ఉన్న టమాటాలను నేను ఒక 10, 12 తీసుకున్నానండి. దాంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు నాకు ఒక 10, 25 పట్టినాయండి. తర్వాత ఒక పెద్ద కట్ట పుదీనాను అయితే తీసుకున్నాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. ఇందుకోసం పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ముందుగానైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వెలిగించుకొని స్టవ్ని ముందుగా మనము ప్యాన్ హీట్ అయ్యాక దూరగా ఒక హాఫ్ కప్పు నేను నువ్వులు అయితే తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేగిన తర్వాత తీసి చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని అది చిటపటలాడాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం పసుపు, మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను అయితే వేసుకొని దూరగా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోనే మనకి చింతపండు వేసుకొని అది కూడా వేగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను అయితే అందులో వేసుకొని ఒక స్పూను గల్లుప్పు వేసుకొని మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకుందామండి. స్టవ్ని మాత్రం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయ్యాక మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఆయిల్ అంటే మనకు టమాటాలో ఆ నీరంతా ఇంకిపోయే వరకు మంచిగా దోరగా వేగాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్లోకి ఈ చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము పల్స్ మోడ్లో పెట్టుకొని ఇదైతే కచ్చాపచ్చగా మంచిగా మెదుపుకోవాలండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. రోట్లో వేసుకునే విధంగానే వస్తుందండి, మిక్సీలో వేసుకున్నా కానీ. ఇందుకోసం పోపు కోసం నేనైతే మళ్ళీ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అయితే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలండి 2, కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మంచిగా పోపంతా వేగిపోయాక మనము ఈ టమాటో పచ్చడిలోకి అయితే వేసేసుకుందామండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన టమాటో పుదీనా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయిన పుదీనా పచ్చడిలో అయితే మనము వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దల నుండి చిన్న పిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.